హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం 6th క్లాస్ సైన్స్లోని ఫస్ట్ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి మన ఆహారం, అవర్ ఫుడ్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. ఈ వీడియోలో మనం 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అనేది చూద్దాం. అందులో గల ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేర్చుకుంటున్నాం. అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండులో ఏం పదార్థం ఉంటుంది అంటే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తినాలి. అసలు ఖాళీ కడుపుతో అరటి పండు అనేది తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి మనం అరటిపండును తినాలి. అరటిపండు ఒక్కటే మనం ఖాళీ కడుపుగా ఉన్నప్పుడు ఒకటే తినకూడదు. అంటే పాలు తాగాక అరటిపండు తినడం అలా చేయాలి. కానీ అరటిపండును మాత్రం ఖాళీ కడుపుతో అసలు తీసుకోకూడదు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆహారం ఉందనుకుందాం, పప్పు తయారు చేయాలి. ఆ పప్పు అనే ఆహారాన్ని తయారు చేయడానికి అందులో ఉపయోగించే పప్పు మరియు వివిధ రకాలై ఉంటాయి కదా కూరగాయలు, అవన్నిటిని ఏమంటాము అంటే దినుసులు అంటాం. అంటే ఒక పదార్థం తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటాం? దినుసులు అంటాం. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనేది ఒక అల్లం లాగా ఉంటుంది ఇది ఆకారంలో. ఇది జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఉప్పు అనేది ఒక ఖనిజం, సముద్రం నుండి లభిస్తుంది. ఉప్పు అనేది ఒక ఖనిజ పదార్థం. ఈ ఉప్పు అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సముద్రం నుండి మనకు లభిస్తుంది. అలాగే నెక్స్ట్, బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్లో పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీట్రూట్ను మనం ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఏలాకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగునవి ఉపయోగిస్తాం. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటిది? దాల్చిన చెక్క, ఏలాకులు, లవంగాలు, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా ఏంటివి? సుగంధ ద్రవ్యాలకు ఎగ్జాంపుల్స్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలు అంటే దాల్చిన చెక్క, ఏలాకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, ఇవన్నీ కూడా ఏంటివి? సుగంధ ద్రవ్యాలు. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం కదా. మనం పాయసం ఎప్పుడైనా తయారు చేసినప్పుడు జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. మరి వీటిని ఏమంటాం? ఈ ఏలకులు, లవంగాలు వీటినేమో సుగంధ ద్రవ్యాలు అన్నాం. మరి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అని అంటాం. ఏమంటాం? ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అని అంటాం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఈ సుగంధ ద్రవ్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు అనేవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. అంతటా ఇవి ఉండవు, ఎక్కువ పరిమాణాల్లో లభించవు. అందుకే ఇవి చాలా ఖరీదైనవి. ఈ సుగంధ ద్రవ్యాలైన, డ్రై ఫ్రూట్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ పెరగవు. కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో మాత్రమే ఇవి పెరుగుతాయి. కాబట్టి వీటికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది వాటిని కొనాలంటే. వేరుశెనగలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. వేరుశెనగల్లో మాంసకృతులు అనేవి సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఈ వేరుశెనగలో తినడం అనేది మంచిది. మాంసకృతులు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి మంచిది. కాకపోతే కొందరిలో ఇవి అరగవు అలాగే అలర్జీని కలిగిస్తాయి. వంట దినుసులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. వంట దినుసులు అనేవి మనకు మొక్కల నుంచి, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. మన రాష్ట్రంలో భౌగోళిక శీతోష్ణ స్థితి పరిస్థితులు వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండడం వలన మనం వరి ఎక్కువగా పండిస్తాం. మనం ఎందుకు వరి ఎక్కువగా పండిస్తాము అంటే మన దగ్గర ఉన్న వాతావరణం అనేది వరి పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందంట. అందుకే మన రాష్ట్రంలో ఎక్కువగా వరిని పండిస్తాం. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. మన రాష్ట్రంలో తెలంగాణలో ఏమొస్తాయి? వరి ఎక్కువగా పండిస్తే రాజస్థాన్లో ఏం పండిస్తారు అంటే మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు అనేవి ఎక్కువగా పండిస్తారు. అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. రాజస్థాన్లో ప్రధాన ఆహారంగా ఏం తీసుకుంటారు రాజస్థాన్ ప్రాంతీయులు అని అంటే? రొట్టెలు లేదా చపాతీలు. చపాతీలు, రొట్టెలు అంటే ఒకటే కాబట్టి రాజస్థాన్ వారి యొక్క ప్రధాన ఆహారం ఏంటిది? చపాతీలు. ఆహారం చేయడంలోని పద్ధతులు. ఆహారాన్ని చేసేటప్పుడు మనం వివిధ రకాల పద్ధతులు అనేది ఉపయోగిస్తాం. ఆ పద్ధతులు ఏంటివి, అలాగే ఏ ఆహార పదార్థాలను ఆ పద్ధతిలో ఉపయోగిస్తాం అనేది నేర్చుకుందాం. పద్ధతి: ఉడికించడం, బంగాళదుంపలు, గుడ్లు. అలాగే ఆవిరిలో ఉడికించడం. ఆవిరిలో ఏం ఉడికిస్తామంటే ఇడ్లీలు. పులియబెట్టిన పాలు, పెరుగు. అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఏం చేస్తాం? ముందు రోజు నానబెడతాం కదా, అంటే పులియబెట్టి నెక్స్ట్ డే మనం ఇడ్లీలు వేసుకుంటాం. పులియబెట్టడం. వేయించడం, పల్లీలు వేయించడం. ఎక్కువ నూనెలో వేయించడం, పూరి, పకోడీ అనేవి ఎక్కువ నూనెలో వేయిస్తాం. తక్కువ నూనెలో వేయించడం, చికెన్, చేపలు అనేవి మొదలగు పదార్థాలను మనం తక్కువ నూనెలో ఉపయోగిస్తాం. ఈ విధంగా ఆహార పదార్థాలను వివిధ పద్ధతుల్లో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం.
చాపింగ్ మిక్సింగ్ అంటే ఏంటిది అంటే చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడం. చాపింగ్ మిక్సింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు కలపడం. అలాగే కటింగ్ మిక్సింగ్ పెద్ద ముక్కలుగా కోసి కలపడం. చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం. కటింగ్ అంటే పెద్ద ముక్కలుగా చేయడం. ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలు అనేవి మనకు చాలా ఉపయోగకరమైనవి. మన శరీరానికి ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తాయి. ఆ ఉల్లిపాయల్లో ఏముంటుంది అంటే యాంటీ ఆక్సిడ్లు అనేవి ఉండడం వలన మనం వివిధ రకాల రోగాల బారి నుండి ఇవి ఉల్లిపాయలు అనేవి మనల్ని కాపాడుతాయి. చిలగడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. కందగడ్డ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కందగడ్డలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. ఏముంటాయంటే కెరోటినాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. పొగబెట్టే విధానంకి మరొక పేరు తంపట వేయడం. పొగబెట్టే విధానాన్ని ఏమంటాము అంటే తంపట వేయటం అని అంటాం. అలాగే చక్కెర పాకం, తేనెను, పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. చక్కెర పాకంను, తేనెను, ఇవి రెండింటిని పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. పండ్లను వివిధ రకాలలో నిల్వ చేస్తారు. ఒకటి చక్కెర పాకంలో లేదా జామ్ లాగా చేసి పండ్ల రసాలుగా చేసి నిల్వ చేయడం జరుగుతుంది. టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. టమాటాలో ఏముంటుందంటే విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఈ యొక్క టమాటాలో విటమిన్ సి అనేది ఎక్కడ ఉంటుంది అంటే విటమిన్ చుట్టూ ఉండే గుజ్జులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. ఈ టమాటా అనేది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అలాగే ఈ టమాటాలో విటమిన్ సి అనేది ఉంటుంది. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ టమాటాలో కెరోటినాయిడ్లు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ కెరోటినాయిడ్లు అనేవి ఎక్కువ మోతాదులో తినడం వలన క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే టమాటాలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇంకేముంటాయి అందులో సమృద్ధిగా అంటే కెరోటినాయిడ్లు మరియు లైకనోపిన్లు అనేవి ఉంటాయి. కానీ ఈ టమాటాను అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి హాని ఏం వస్తుంది, క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం. పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలను తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లలో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. వెజిటేబుల్ కార్వింగ్ అంటే పండ్లు, కూరగాయలను ఉపయోగించి వాటిని వివిధ ఆకృతులలో తీర్చిదిద్దుతారు కదా, అలాంటి దానిని మనం వెజిటేబుల్ కార్వింగ్ అని అంటాం. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగు వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. మనకు ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వివిధ రకాల రసాయనాలు మరియు రంగులు అనేవి ఉపయోగిస్తారు. ఆ రంగులు మరియు రసాయన పదార్థాల వల్ల మనకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఈ టాపిక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. మిస్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. మనకు టెట్ మరియు డిఎస్సిలో చాలా యూజ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.